పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 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 ఈరోజు ప్రత్యేకించి మనం ధ్యానించుకోబోయే అంశాలు రెండు చాలా ప్రధానమైన అంశాలు. మొట్టమొదటిది గురుత్వ స్థాపన, గురుత్వము, గురు జీవితం. రెండవది దివ్య సంప్రసాదం. ఈ రెండు విషయాల గురించి మరియు మన యొక్క వ్యక్తిగత జీవితాల గురించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గురు పట్టణము అనగా ఏంటి అంటే ఏంటి చెప్తారా? గురు పట్టణము అనగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ గట్టిగా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుకుంటున్నాం. గురు పట్టణం అంటే దివ్య పూజలు చేయడానికి శాశ్వత బలి క్రీస్తు కలువరి బలిని నకలుగా అనుదినము దేవుడు మనకి మీరు దీనిని జ్ఞాపకార్థము చేయుడు అని చెప్పిన మాట ప్రకారం ఆ కలువరి బలి యొక్క నకలుగా అనుదిన దివ్య పూజా బలిని సమర్పించడానికి దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నిక చేయబడిన ఒక అభిషేకం గురుత్వం. పాత నిబంధన గ్రంథంలో గురుత్వం వేరు, యాజకత్వం వేరు. కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు స్థాపించిన యాజకత్వం వేరు. మనం పాత నిబంధన గ్రంథంలో యాజకత్వాన్ని చూస్తే అక్కడ యాజకులకి వివాహం ఉంది. అక్కడ యాజకులు చేసే క్రమం ఏంటంటే దేవునికి ప్రజలకి మధ్య ఒక మీడియేటర్స్ గా మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళు చేసేది ఏంటంటే వారి యొక్క పాప క్రియల నిమిత్తం, వారి పాపముల నిమిత్తం, ప్రజల పాపముల నిమిత్తం దహన బలులను సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రజలకు అందిస్తూ ఉండేవారు. కానీ నూతన నిబంధన యాజకత్వానికి వచ్చేసరికి త్యాగపూరితమైన ఏమవుతుంది? త్యాగపూరితమైన యాజకత్వం. ఇక్కడికి వచ్చేసరికి యాజకుడు తన సర్వస్వాన్ని విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 19వ అధ్యాయం త్వరగా. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు లేవి గోత్రానికి చెందినవాడై ఉండేవాడు. కానీ ఈ యాజకత్వం సర్వమానవాళిలో జాతితో సంబంధం లేదు. దేవుడి ఎన్నిక ఎవరికైతే ఉందో, దేవుడు ఎవరినైతే తన కోసం పనిచేయడానికి ఎన్నుకున్నాడో ఆ యాజకత్వ అభిషేకానికి తన యొక్క మెల్కీసెదెకు యాజకత్వ క్రమాన్ని కొనసాగించడానికి దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నారో ఆ వ్యక్తి గురువుగా మారుతుంది. గృహములను గాని, సోదరులను గాని, సోదరులను గాని, తల్లిని గాని, తండ్రిని గాని, పిల్లలను గాని త్యజించిన ప్రతి వాడును నూరంతల ఫలము పొంది నిత్య జీవమునకు వారసులగుదురు. ఏమంటున్నారు? నా నిమిత్తము తల్లిని గాని, తండ్రిని గాని, చదవండి, తల్లిని గాని, తల్లిని గాని, తండ్రిని గాని, తండ్రిని గాని, పిల్లలను గాని, పిల్లలను గాని, భూములను గాని, భూములను గాని త్యజించిన ప్రతి వాడును త్యజించిన ప్రతి వాడును నూరంతలు పొంది నూరంతలు పొంది నిత్య జీవమునకు నిత్య జీవమునకు వారసుడగును. వారసుడగును. ప్రైజ్ ది లార్డ్. 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 తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. మరొక చోట దేవుడు ఏమంటున్నాడంటే, కొందరు నపుంసకులుగానే పుడుతున్నారు, మరి కొందరు నపుంసకులుగా మారుతున్నారు.
కానీ కొందరు మాత్రం పరలోక రాజ్య స్థాపన కోసం తమని తాము నపుంసకులుగా మార్చుకుంటున్నారు. ఏంటి తేడా? పుట్టుకతో జన్యుపరమైన లోపాలంటే వాడు నపుంసకులు అంటారు. కానీ ఇక్కడ క్రీస్తు కోసం, పరలోక రాజ్య స్థాపన కోసం తనలో ఉన్న శారీరక క్రియలను, కోరికలను చంపుకుని తమని తాము నపుంసకులుగా మార్చుకుని పరలోక రాజ్య స్థాపన కోసం తనని తాము త్యజించుకున్నవాడు గురువు. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఫాదర్స్ చూడగానే వాళ్ళకి ఏంటంటే మంచి లైఫ్, మంచి హౌస్ ఉంటుంది, కారు ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏంటి లోపం? మనకు అదే కనిపిస్తుంది. ఒక ఒంటరి జీవితం జీవించటం అంటే సాధారణమైన విషయం కాదు. అది దేవుని పిలుపు అనగానే దేవుడు తనతో ఉండడానికి పిలుస్తున్నాడు. దేవుడి పిలుపు అంటే అది సాధారణమైన విషయం కాదు. తనతో నివాసం చేయడానికి, తనలో ఐక్యం అవ్వడానికి, తనలా మారడానికి, తనను తన బిడ్డలకు అందించడానికి దేవుడి పిలుపు అందుకుని వచ్చిన గురువు పరలోక రాజ్య స్థాపన కోసం తనని తాను నపుంసకుడుగా మార్చుకుంటున్నాడు. అంటే ఒక త్యాగపూరితమైన జీవితం. ఒక తల్లి తండ్రి ఒక బిడ్డని వదిలేయాలి అంటే, ఒక మాట, మీలో ఎవరైనా మీ పిల్లల్ని ఫాదర్ చేయాలని ఆశపడుతున్నారు, ఒకటి చేస్తారా? ఒక్క చెయ్యి. నేను ఎక్స్పెక్ట్ చేయగా ఒక్క చేయని రాస్తుంది అనుకున్నా. ప్రతి ఒక్కరు నేను డాక్టర్ని చేయాలి, ఇంజనీర్ని చేయాలి, పోలీసులు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, మరి 10 మందికి, ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళికి మంచి చెప్పేవాడిని తయారు చేయడానికి మాత్రం మనం ఇవ్వడానికి ఆలోచిస్తాం. ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న యాజకత్వాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకు? ఎందుకు అంటే ఆ గురువుల యొక్క గురుత్వం యొక్క విశిష్టత మనకు తెలియట్లేదు. కల్వరి బలికి నకలు దివ్య పూజ బలి సమర్పించేటప్పుడు నడి పూజ సమయంలో మనందరం పాడతాం, దళాధిపతి అయిన పరిశుద్ధులు 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 అని పాడుతూ ఉన్నప్పుడు ఆ పరలోకం దిగొస్తుందంట పీఠం మీద. సకల దూతలు, పునీతులు, భద్రాసులు, అధిపతులు అందరూ పీఠం వైపు నిలబడి ఆ దేవాలయం స్తుతిస్తూ ఉన్నప్పుడు పూజ పవిత్రమవుతుంది. ఆ దేవాలయం తండ్రి దేవుని యొక్క హస్తాలు పీఠం మీదకి వచ్చి అక్కడ ఉన్న అప్పద్రాక్షరసాలను క్రీస్తు శరీర రకాలుగా మారుస్తూ ఉన్నప్పుడు పూజ అతి పవిత్రమవుతుంది. ఈ పవిత్రమైన, అతి పవిత్రమైన పూజలో పాల్గొనాలంటే పూజ ఆరంభం నుంచి పాల్గొవాలి. మధ్యలో సప్రసాదం ముందు వచ్చేసి నోరు తెరిచేసి సప్రసాదం తినేస్తే రేపు మరలా పాప సంగీతం చెప్పాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనకు అనిపిస్తుంది గురువుకి, ఫాదర్ గారికి ఏమైనా డబ్బులు అన్నీ బాగుంది, కానీ ఒక ఒంటరి జీవితం, తల్లికి బాగోపోతే, తండ్రికి బాగోపోతే, కుటుంబ సభ్యులకి బాగోపోతే కూడా వెళ్ళలేని పరిస్థితి. తన బంధువులందరికీ వారి ఇళ్లలో పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతుంటాయి, కానీ వెళ్ళలేని పరిస్థితి. దేవుడిచ్చిన బాధ్యత ఒకటే, పరలోక రాజ్య స్థాపన. పరలోక రాజ్య స్థాపన అంటే ప్రతి ఒక్క ఆత్మ కోసం గురువు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మీకు తెలిసి 6:30కి పూజ, మన విచారణ దేవాలయంలో పూజ చేస్తారు, మన ఫాదర్ గారు అనుకుంటున్నారు. ప్రతిరోజు గురువు వ్యక్తిగత పూజ చేసుకుంటారు. అది మీకు తెలుసో తెలియదు? తెలుసా? పర్సనల్ మాసన ఒకటి ఉంటుంది. ప్రతి గురువు వ్యక్తిగతంగా పూజ చేసుకునేటప్పుడు తన బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడు గురువు. ఎవరా బిడ్డలు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అలాంటి ఫాదర్ గారు కొద్దిగా పూజ ముందు మొదలు పెట్టారనుకోండి, కూతురు గారు ఫాదర్ గారు ఎవరు రాకుండా పూజ చేస్తారంట. పూజ కొంచెం లేట్ అయింది అనుకోండి, ఫాదర్ గారికి టైం వాల్యూ తెలియట్లేదంట. అదే ఫాదర్ గారు వాక్యం కొద్దిగా ఎక్కువ చెప్పారనుకోండి, ఆదివారం మేము ఎప్పటికి వెళ్ళకపోవాలి, ఎప్పుడు వండుకోవాలి ఫాదర్,
అదే ఫాదర్ గారు వాక్యం తక్కువ చెప్పారు అనుకోండి, ఫాదర్ గారికి ఆత్మ నడిపింపు లేదండి, వాక్యం సరిగ్గా చెప్పట్లేదు. అంటే మనం అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది? క్రీస్తు గురుత్వాన్ని ఎందుకు స్థాపించారు అంటే మెల్కీసెదెకు యాజకత్వ క్రమం మధ్యలో ఉన్న యాజకత్వ క్రమం లేదు. మెల్కీసెదెకు యాజకత్వ క్రమాన్ని మరలా కొనసాగించింది క్రీస్తే. ఆ యాజకత్వ క్రమాన్ని మరలా కొనసాగించింది ఒక్క కథోలిక సంఘంలో, క్రీస్తు స్థాపించిన మొట్టమొదటి సంఘంలో దేవుడు ఏర్పాటు చేసిన యాజకత్వ క్రమం. 12 గోత్రాల కోసం అక్కడ యాజకుడు 12 రొట్టెలు పెట్టేవారు బల మీద. కానీ ఇక్కడ 12 మంది అపోస్తులను గురువులుగా దేవుడు ఎన్నుకుని ఆ 12 మంది అపోస్తుల గురుత్వ జీవితాల మీద స్థాపించబడిన సంఘం, మొట్టమొదటి సంఘం మన కథోలిక సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఆ యాజకత్వం మీద స్థాపించబడిన సంఘం అది. యాజకత్వం ఎవరికి పడితే వారికి రాదు. బయట తెల్లని వేసుకుని కొనేసుకుంటే సరిపోదు. చాలా మంది చూస్తున్నా మన కథోలిక సంఘంలో గురువులు వేసుకునే వెస్టర్న్స్ చేసుకుంటున్నారు. అది వేసుకుంటే యాజకత్వం వచ్చేది. యాజకత్వం చెప్పాను, పరలోక రాజ్య స్థాపన కోసం తమను తాము నపుంసకులుగా మార్చుకున్న ఆ త్యాగపూరితమైన జీవితం ఉంటేనే, దేవుని ఎన్నిక ఉంటేనే, ఎవరికి వారు బయట పెట్టడం వచ్చేస్తే అది ఎన్నిక కాదు. ప్రత్యేకమైన దేవుని ఎన్నిక ఖచ్చితంగా మనకి ఉండాలి. ఆ ఎన్నిక దేవుడు ఇచ్చినప్పటికీ, మన బిడ్డల్ని దేవుడు ఎన్నుకున్నప్పటికీ మనం మాత్రం దేవుడి పిల్లల్ని ఇవ్వం. ఈ రోజున ఈ పవిత్ర గురువారం రోజు ఈ పూర్తి ప్రార్థన మొత్తం అర్థం ఒకటే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. ఆయన యాజకత్వ క్రమం ఎందుకు అంటే తన బిడ్డలకు తన శరీర రక్తాలను దివిసంస్థాలు స్థాపించి తన శరీర రక్తాలను భుజింపమని దేవుడే మనకిస్తున్న ఒక అతి పవిత్రమైన దేవుని రోజు. తన బిడ్డలను ఆధ్యాత్మికంగా నడిపించడానికి, పరలోక రాజ్య స్థాపన కోసం, పరలోక రాజ్యానికి తన బిడ్డలందరినీ చేర్చడం కోసం దేవుడు తన యాజకత్వ క్రమాన్ని కొనసాగింపుగా దేవుడు ఎన్నుకున్న గురుత్వ స్థాపన మహోత్సవం ఈరోజు. అంటే ఈ 2 కార్యక్రమాలు ఎందుకు దేవుడు చేస్తున్నాడు? తన బిడ్డలను పరలోకములకు చేర్చడానికి, తన సైన్యమైన తన బిడ్డ తన ప్రత్యేకంగా ఎన్నుకున్న గురువులను ఏర్పాటు చేసింది ఈరోజు మన ఆత్మను రక్షించడం కోసం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనం నుంచి. ప్రతి ప్రధాన యాజకుడును ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ప్రధాన యాజకుడును ఎక్కడి నుంచి ఎన్నుకోబడుతున్నారు? ప్రజల నుండి ఎన్నుకోబడుతున్నాడు. అంటే గురువు ఎక్కడి నుంచో స్పెషల్గా రాలా, మనలో నుంచి దేవుడు తన యాజకత్వ క్రమం కోసం ఎన్నుకుంటున్నాడు, మనలో నుండి ఎన్నుకుంటున్నాడు. కాబట్టి గురువులకు కూడా కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ ఆ గురువులు మన బలహీనతలు వాళ్ళ బలహీనతలు కలిపి దేవుడికి సమర్పించి ప్రార్థించి వారిని వారు ఏం చేస్తున్నారు? 4 పేతురు గారంట భగభగమండే ఎండలో పైన కాలిపోతూ ఉంటే అక్కడ మోకరించి 8 చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవాడు. పౌలు గారంట ఈ లోకంలో ఉన్న శోధనలు జయించడానికి తనను తాను రాళ్లతో గాయపరుచుకునేవాడు. ఎందుకంటే వీళ్ళందరూ శరీరాన్ని నలగొడుతున్నారు, ఆత్మని ఏం చేస్తున్నారు? బాధపరుచుకుంటున్నారు, ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తున్నారు.
మన ప్రార్థన మాత్రం ఈ ఆత్మని మర్చిపోతున్నాం, శరీరం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఏమని? ప్రభువా మాకు ఇల్లు ఇవ్వండి, ఇంటి మీద స్లాబ్ కాలిపోతుంది ప్రభువా, పెళ్లి చేయండి, పెళ్ళి అయిపోయింది ప్రభా, పిల్లలు ఇవ్వండి, పిల్లలు వచ్చారు, వాళ్ళకి మంచి చదువులు ఇవ్వండి, చదువులు ఇచ్చారు, మంచి ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇచ్చారు, వారికి పెళ్లి చేయండి, వారికి పిల్లలు, వారి అభివృద్ధి. ఇదే మన ప్రార్థన. ప్రభా నా భర్త తాగుతున్నాడు, మారట్లేదు ప్రభా, నా భర్తను మార్చండి. ప్రభా నా పిల్లలు మాట్లాడటం లేదు ప్రభా, నా పిల్లలకు మంచి మాటలే జ్ఞానం దయచేయండి. ఇదే మన ప్రార్థన. కానీ ఒక్కసారి ఉపదేశం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. నరుని దేహం ఏ మట్టి నుంచి వచ్చినదో తిరిగి అదే మట్టిలో కలిసిపోవును, కానీ దేవుడిచ్చిన ఆత్మ మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొను. ఈ ఆత్మ దేవుడు. కానీ నాకు ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించడం ఎందుకు అనేది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారంట? 3 ఏళ్ళు. మనం డాక్టర్లు చేద్దాం, ఇంజనీరింగ్ చేద్దాం, పోలీసులు చేద్దాం, ఇంకేదో ఏదో చేద్దాం ఆశపడుతూ ఉంటాం కదా. ఒకసారి వాస్తవంలో పడతాం. ఇవన్నీ మనం ఏమంటారు? ఇల్యూషన్, ఒక భ్రమలో బతికేస్తున్నాం. ఒక్కసారి ఇప్పుడు వాస్తవం ఎలా ఉందో చూద్దాం. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాడు దేవుడు? మొట్టమొదటి సంవత్సరం బాల్యం. దేవుడు వెంట పడుతున్నాడు. ఇదిగో నా ఉపదేశాన్ని ఆలకించు, దేవుని వాక్యం ఆలకించు, మంచిగా మారు, మంచిగా ప్రార్థన చేయి. ఇదిగో సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలా అంటే చిన్న బాలుడు చెప్తున్నాడు, చిత్త ప్రభువాన్ని రాష్ట్రుడు ఆలకిస్తున్నాడు. అలా నువ్వు కూడా నా ప్రార్థన ఆలకించు, నా మాట ఆలకించు బిడ్డ అని మన బాల్యం అంతా దేవుడు మన వెనకాలే పడుతూ ఉంటే, మన బాల్యం అంతా ఏమైపోయింది? ఒక 10-15 years బ్యాక్ ఇలాంటి గ్రౌండ్స్ లో ఆడుకోవడం, రోడ్ల మీద పిల్లలతో ఆడుకోవడం, ఫ్రెండ్స్తో చెక్కపట్టలు వేసుకొని తిరగటం, అలా సమయం అంతా మన బాల్యం అయిపోయింది. సరే, ఇప్పటి బాల్యం ఎలా ఉంది? పిల్లోడు ఏడిస్తే సెల్ ఫోన్ ఇస్తాం, పిల్లోడు అనంతరం పోతే సెల్ ఫోన్ ఇస్తాం, చర్చికి వస్తే ఫాదర్ గారు వాక్యం చెప్తుంటే పిల్లవాడికి ఫోన్ ఇస్తారు. అవునా కదా? అక్కడ జరుగుతుంది ఏంటి? దివ్య పూజ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. వాడు నేర్చుకోమని చెప్పడం మానేసి సెల్ ఫోన్ ఇస్తారు చర్చిలో. వాడు చర్చిలో సెల్ ఫోన్ పెట్టి సౌండ్ పెడతా ఉంటే పక్కన చెప్పాలి ఆడ సౌండ్ తగ్గించి. మనం నేర్పించేది ఒక 10-15 సంవత్సరాల పిల్లలకి, లోపు పిల్లలకి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలకి నువ్వు సెల్ ఫోన్ ఇచ్చి ఏమి నేర్చుకో. మొట్టమొదటి స్పిరిచువల్ డైరెక్టర్ తల్లి తండ్రి. మీరు వారిని దేవుడి వైపు నడిపించి తీసుకుని వస్తే గురువు వారిని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తారు. కానీ మనం దేవుడి వైపు కాకుండా లోకం వైపు తిప్పి వాళ్ళని చెడగొడితే అటు నువ్వు అనుకున్న డాక్టర్ని చేయలేవు, ఇటు దేవుడు అనుకున్న గురువుని చేయలేవు. కాబట్టి మన బాల్యం ఏమైపోయింది? సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఇవే టైంపాస్. ఏ రోజు పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించు, ఏ రోజు పిల్లలకి వాక్యం చదివి వినిపించు. అదే మన పెద్దల్ని గౌరవించాలో నేర్పించు, గురువులతో అమ్మగారులతో ఎలా ప్రవర్తించాలో నేర్పించు, చర్చిలో ఎలా క్రమశిక్షణగా ఉండాలో నేర్పించు, దివ్య సప్తాలు తీసుకునేటప్పుడు ఎలా భక్తిగా తీసుకోవాలో నేర్పించు. మనకు తెలిస్తే ఎలా నేర్పిస్తారు. దివ్య సంస్కారాలు అంటే ఎలా ఉంటాయో తెలియదు, నేర్పించు, నేర్చుకోండి. మనం మంచి చెప్పము, స్కూల్లో ఎవరైనా నేర్పిస్తే చెప్పము, చర్చిలో ఎవరైనా నేర్పిస్తే అవకాశం ఇస్తాం. వాడు పెరుగుతాడు అంటే పెరుగుతాడు ఏదో ఒకటి అవుతాడు. అప్పుడు గుడ్డలు బాగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక యవనస్తులు ఎదుర్కొచ్చాడు దేవుడు. టైం లేదు, ఫాస్ట్ అయిపోతున్నాం. ఇక యవనస్తులు ఎదుర్కొచ్చాడు దేవుడు. యవనస్తులు అది మీరున్న మారండి. ఇదిగో దావీదుని పిలిచాడు, దావీదు వచ్చాడు, ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. ఇర్మియాని పిలిచాడు, ఇర్మియా వచ్చాడు, తన ప్రజలను నడిపించడానికి ప్రవక్త అయ్యాడు. యోసేపుని ఎన్నుకున్నాడు దేవుడు. ఎక్కడైతే బానిస అయ్యాడు అక్కడే అధికారి అయ్యాడు. నువ్వు కూడా అలా మంచి యువకుడుగా మారు, ప్రాంతంలో బలపడంటే మన యూత్ ఎక్కడ ఉంటారు? 1 Timothy 2:8 2 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 Timothy 2:8
ఎక్కడ ఉంటారండి? రోడ్ల మీద ఫ్రెండ్స్తో తిరుగుతా, ఏదైనా సినిమా థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయితే బట్టలు చింపేసుకుని అక్కడ పడి కొట్టుకుంటా, December 31st నైట్ ఇక్కడ మనకి జాగ్రత్త పూజ జరుగుతూ ఉంటే రోడ్ల మీద సైలెన్సర్లు పీకేసి తాగి తిరుగుతా, ఒకవేళ జారి కింద పడి కాలో చేయి ఎరిగితే అమ్మ నాన్నకి భారం అయ్యి, ఒకవేళ చచ్చిపోతే అమ్మ నాన్నకి జీవితాంతం కన్నీరయ్యి, అమ్మని గౌరవించక నాన్నని గౌరవించక ఏ చిన్న విషయం చెప్పినా నీకు తెలియదులే మమ్మీ, నీకు తెలియదులే డాడీ అని చెప్పి అంత గొప్పళ్ళు అయిపోయి దేవుడిని శాంతం మర్చిపోయి ప్రార్థనలే హేళన చేసుకుంటా, దేవుడిని అవమానించుకుంటా, దేవుడిని నిందిస్తూ, దేవుడి మీద జోకులు వేసుకుంటూ తయారైపోతాం. ఎవరైనా సినిమా హీరో పుట్టినరోజు ఉందంటే బెడ్ డొనేట్ చేసే మన యూత్ ఇంట్లో అమ్మ నాన్న పుట్టినరోజు అంటే కేక్ కూడా తేవాలి కదా. మనమే నేర్పుతుంది ఇవన్నీ, ఎవడు కాదు. ఎవరు వచ్చి మీ క్లాసులు పెట్టి చెప్పట్లా వీళ్ళకి. మన కాలంలో ఒక పాయిజన్, స్లో పాయిజన్ ఇచ్చి చంపుతున్నాం మన బిడ్డల్ని. 10th క్లాస్ రాగానే ఫోన్ ఇచ్చి, ఇంటర్మీడియట్ రాగానే బయట ఇచ్చి, వాడు తోళ్ళకి కింద పడి ఏమైనా అయితే గుండెలు బాదుకుని దేవుడు ఎందుకు చంపేశాడు నా బిడ్డని దేవుడి మీద నిలవేస్తాం. ఇవే మంచిగా మంచిగా నేర్పలేని మనం, ఒక మానవత్వం నేర్పలేని మనం, పెద్దల్ని గౌరవించడం నేర్పలేని మనం, స్త్రీలను గౌరవించడం నేర్పలేని మనం, ఇంకా గురుత్వాన్ని ఎక్కడ తయారు చేస్తాం పిల్లలు? నువ్వు చేసే డాక్టర్, నువ్వు చేసే ఇంజనీర్, నువ్వు చేసే పోలీసు, వాడు సరిగా బతకవచ్చు, బతకపోవచ్చు, సక్రమంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తర్వాత ఏదైనా జరగకపోవచ్చు, కానీ ఒక గురువుని చేస్తే మాత్రం ఇదిగో ఎంతమంది ఆ గురువు ముందు శిరస్సు ఉంచి ఆశీర్వాదం కోసం నిలబడే స్థితి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సాధారణ గమనించండి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో చాలా మంది రాజకీయ నాయకులు కూడా వస్తూ ఉంటారు. చర్చ దగ్గరికి ఒక ఫాదర్ దగ్గర నుంచుంటే వచ్చి ఇక్కడ నుంచునే పొజిషన్ తెలుసా? ఇది అది గురువు అంటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఉన్నతమైన స్థితిలో మీ బిడ్డలు ఉంచుతానని దేవుడు అంటుంటే వద్దండి బడి గురించి రోడ్డు మీద తిప్పుతామని మనం అంటాం. 3 పిల్లలు 16-17 సంవత్సరాల పిల్లలు రీసెంట్ గా బండి వేసుకొని పోతూ ఒక్కసారి వాడు ఎందుకు తిప్పాడో తెలియదు, ఆర్టీసీ బస్ కిందకి వెళ్ళి 3 చనిపోతే ఆ తల్లి తండ్రి పడే బాధ, జీవితం విలువ తెలియట్లా. చిన్న పిల్లల దగ్గర నుంచి యువకుల వరకు కూడా ఈ రోజున జీవితం విలువ తెలియట్లా. అరే నేను చస్తే నా వెనక నా తల్లి తండ్రి ఎంత ఏడుస్తారో తెలియట్లా. చిన్నప్పటి నుంచి ఈ దేవుడి యొక్క భక్తి భావం, యాజకత్వం ఇవి నేర్పించి పెంచితే దేవుని వైపు తిరిగి వారు బాగుపడతారు. లేదు మీరు సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు పెట్టి పెంచితే ఈ లోకంలో ప్రేమలు, గేములని ఎవడన్నా ప్రేమించిన గొప్ప ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంటే రోడ్డు మీద చూడండి, బళ్ళు యాక్సిడెంట్లు చనిపోయి ఎట్లాంటి ప్రతిభా విషయాల కోసం చనిపోయి. ఒక ఇంటర్మీడియట్ పోరాడు, ట్రైన్ అవుతుంది, ఎక్కాడు దిగాడు, మళ్ళీ ఎక్కాడు దిగాడు, ఎక్కాడు మళ్ళీ దిగుతున్నాడు, జారి కిందకి వెళ్ళాడు. నా సర్వీసులో ఇంచుమించుగా కొన్ని వేల శవాలకి పోస్ట్ మార్టంలో వెళ్ళాను. ప్రతి సాగు వెనకాల ఒక కారణాన్ని చూస్తాను. అందుకని వాడు ఎందుకు చనిపోయాడు, దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు, ఎందుకు జీవితం యొక్క విలువ అర్థం కావడం లేదు మనకి, ఎందుకు మనం దాన్ని మన పిల్లలకు నేర్పించలేకపోతున్నాం. మనం పెట్టే కారణం వల్ల వాడు ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంటే ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకోవడానికి మళ్ళీ మనం పోయేదక్కడ తెలుసా, అదే గురువు. మనం బాధ్యత నేర్పించకుండా పెంచితే ఆ పిల్లలు వచ్చి పెద్ద అయిన తర్వాత అమ్మ నాన్న కొడతంటే మళ్ళీ ఏడ్చేదేమో తెలుసా, అదే గురువు. కానీ ఆ గురుత్వాన్ని మాత్రం పిల్లలు నమ్మేవారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మన దగ్గరికి వచ్చాడు దేవుడు. మనం ఎక్కడున్నాం? వాడికి ఇవన్నీ చేయాలి, ఏ రోగం రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇది మన విశ్వాసం. ఇందాక దేవుడు చేయను, మీ పిల్లలు ఎవరైనా దేవుడికి ఇస్తారా అంటే చేతులు లేవలేదు. కుటుంబ ప్రార్థన చేస్తున్నారా అంటే చేతులు లేవలేదు.
ఇంకేమన్నాయో చేతులు ఏమైనా విషయాలు ఉన్నాయి చెప్తారు. ఇప్పుడు ఇది చెప్పే మొట్టమొదటి అర్థం అయిపోయింది కదా. సకల వస్తువుల కంటే నేను అధికముగా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు దేవుడు చెప్పిన 2 వాక్యాల్లో మొట్టమొదటి ఆజ్ఞ మాత్రమే ఆరాధించు, మిగిలిన ఈ లోకంలో ఉన్న పనికి మళ్ళీ వస్తువులన్నింటినీ ఆరాధించొద్దు అని చెప్పి దేవుడి కంటే ఈ లోకంలో నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తున్నావు, దేవుడి కంటే నువ్వు ఈ లోకంలో దేనికి ఎక్కువ నీ సమయాన్ని వెచ్చిస్తున్నావో అది నీ జీవితంలో ఒక విగ్రహమే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి అది ఏదైనా నీ ఆ ఇంట్లో కలిగి ఉన్నావు అంటే మొదట ఆజ్ఞ తప్పేస్తాం. ఇక్కడ చెప్పిన అబద్ధం కూడా అదే. 2వ అబద్ధం తర్వాత కంటిన్యూ చేయండి. చెప్పండి. నా పాపముల వలన నీకు ద్రోహం చేసినందుకు గాను నేను మహా దుఃఖపడుతున్నాను, మహా మనస్తాపడుతున్నాను, మహా మనస్తాపడుతున్నాను స్వామి. 2వ అబద్ధం. మనం చేసిన పాపానికి మనం కనుక నిశ్చయంగా ఈ బాధ, భయం, ఈ వేదన మనలో ఉంటే నినివే ప్రజలాగా ఒక తపస్కాలానికి మనందరం మారిపోయి పరలోకానికి వెళ్ళిపోయాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆ బాధ మనలో లేదు. కుక్క తిన్నది కక్కితే మరలా పోయి దాన్ని ఎలా తింటారో ఒక్కసారి ప్రభువాన్ని పాపం చేయని చెప్పి మరలా పోయి అదే పాపం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో పాపం అంటే భయం పోయింది. పాపం చేసి దేవుడు శిక్షిస్తాడన్న భయం కానీ, అదే మనం ఎవరైనా ఇబ్బంది పెడితే ఎలా అంటే ఆఖరికి రోజున మనిషి ఎలా తయారయ్యాడంటే తాను చేసిన తప్పును కూడా ఒప్పు అని నిరూపించుకునే స్థాయికి దిగిపోయాడు మనిషి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎంత స్థాయి అంటే తప్పుని కూడా ఒప్పు అని వచ్చింది. ఇక 2వ ఇంకో మాట చెప్పాడు దేవుడు ఏమని, నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమిస్తే. అసలు ఈ ప్రపంచంలో పోలీస్ స్టేషన్ తాళాలు వేసేయచ్చు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనల్ని పరిపాలించడానికి నాయకులు అవసరంలా, మనకు చట్టాలు అవసరంలా, ఏమీ అవసరంలా. పోలీస్ స్టేషన్ తాళాలు వేసేయచ్చు, బోర్డర్లో ఆర్మీ తీసేయచ్చు, అన్నీ తీసేయచ్చు. ఎందుకు? ఒక మనిషి తనను ప్రేమించుకున్నట్టుగా ఎదుటి వాడిని ప్రేమిస్తే వీటి ఉపయోగమే లేదు అసలు. అదే కదా మన కర్మ. ఒక భర్త భార్యను ప్రేమించలేరు. పోలీస్ స్టేషన్లో కోర్టులో 498 కేసులు అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులు బిడ్డలు అలా ప్రేమించలేరు. వృద్ధాశ్రమాలు రోజుకి పుడతాయి. మనం బిజీగా అమ్మ చూసుకుంటాం. వృద్ధాశ్రమంలో పడేస్తారు. అంత టైం పాస్, అంత టైం లేకపోతే గొడ్డచావుల్లో పడేస్తారు, లేదంటే తీసుకెళ్లి బతకుండగానే చంపేస్తారు. 2,500 రూపాయల పెన్షన్ కోసం కొబ్బరి చెట్టు వేసి 65 సంవత్సరాల తల్లిని కొట్టిన కొడుకు. ఇట్లంతా ఎక్కడో వేరే గ్రహాల్లో లేరు, మన మధ్యలోనే ఉన్నారు. తల్లుల్ని కొట్టేవాళ్ళు, తండ్రుల్ని కొట్టేవాళ్ళు, అమ్మనాన్ని ఆ ముద్ద పెట్టడానికి బయటకు గింటేసినారు. కానీ వచ్చేసి తపస్సులో దీక్ష తీసుకుంటాం, ప్రార్థన చేస్తాం, ప్రభువా అని చూస్తాం. ఎక్కడ వినాలి దేవుడు మన ప్రార్థన? ఎప్పుడు వినాలి దేవుడు మన ప్రార్థన? ఎందుకు వినాలి దేవుడు మన ప్రార్థన? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న మనల్ని మనం చేసేది తప్పు అని నిరూపించి చెప్పి మన తప్పుని సరిచేసి మన పాపాల కోసం ప్రాయశ్చిత్త బలిగా దివ్య పూజా బలిని సమర్పించి ఆ దివ్య పూజా బలిలో గురువు మనందరి పాపాల కోసం ప్రార్థన చేసి పాప పరిహార బలిగా అనుదినము దివ్య పూజ బలిని అర్పించి మన పాపాల నుంచి మనకు విముక్తిని దయచేసి మరలా పాపం వైపు వెళ్లకుండా ఈ తపస్కారాలు పెట్టి శివ మార్గాలు పెట్టి మనకు మంచి చెప్పి మనల్ని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి గురువు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కానీ ఎన్ని మన వాళ్ళు 2 ప్రత్యేకమైన కాలాలు ఇచ్చాడు దేవుడు మనకి. ఒకటి ఆగమన కాలం. ఈ ఆగమన కాలంలో ఫాదర్ గారు ఏం చేస్తారు? మర్చిపోయారా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది వాళ్ళ ప్లేస్లో చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉన్నారు. కాలం పోతున్నాయి కదా, లేచి నిలబడరు. ఒకసారి లేచి నిలబడరు.
చేశారా? కూర్చున్న తర్వాత లేవన్నాగానే స్లో మోషన్ వస్తాం. అదే వెనకాల భోజనాలు ఉన్నాయంటే మనకు లేట్ అయిపోతుంది పరిగెడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికి వచ్చిన పాట పాడతారు. నేను కొత్త పాటలు పాడి ఆయనతో ఏం అర్థం కాకుండా చూస్తాను. ఓకేనా? ఆరాధించిన యేసురాజు గారు అందరికి వచ్చిన పాట. ఆరాధించిన యేసురాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా
దయచేసి అందరూ కూర్చుని ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక 2 అబద్ధాలు అయిపోయింది. 3వ అబద్ధం తర్వాత ఇక మీదట ఒక్కనాటికి నీ ప్రభు ఇటువంటి పాపం చేసేదని 2 మనసులో గట్టి ప్రతిజ్ఞ చేశాను. ఏ ప్రతిజ్ఞ? గట్టి ప్రతిజ్ఞ. చాలా గట్టి ప్రతిజ్ఞ. కొన్నిసార్లు బాధగా చెవు పగిలిపోతాడు మనం చెప్పి అంత గట్టి ప్రతిజ్ఞ. గట్టి ప్రతిజ్ఞ. అక్కడి నుంచి లేచి బయటికి రాగానే మాస్టర్ గారు క్లాస్ బాగా చెప్పారు. ఒట్టి ప్రతిజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కనాటికి ఇటువంటి పాపం చేయని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయని వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఫాదర్ గారు మన కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి కలకత్తాలో ఒక ఫాదర్ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఒక పిచ్చమ్మాయి ఒక ఖాళీ క్లియర్ వాటర్ పట్టుకొని పరిగెట్టుకుంటూ ఆ అతి స్థిమితం లేదేమో పట్టుకొని ఎంటుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తా ఉంది. ఫాదర్ గారు నడుచుకుంటూ వెళ్తున్నారు. వచ్చి ఫాదర్ గారు నన్ను నిలబడింది. నేను చంపేస్తా అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చంపేస్తా అన్నాడు. నన్ను చంపేస్తే నీకు ఆనందం అన్నాడట. అవునన్నాడు. చంపలేదు. ఆ బాటిల్ పెట్టి ఆ మనస్థితితో లేని వ్యక్తి ఎప్పుడైతే ఆయన తల మీద కొట్టిందో ఆయన అక్కడికక్కడికి పడి చనిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈయన చనిపోయారో ఈ పిచ్చి అమ్మాయికి ఒక్కసారిగా స్థిమితం వచ్చింది. ఆ పిచ్చమ్మాయి ఒక ప్రార్థన కుర్రాలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా బలమైన తేజ ప్రేయస్ అని ఒక ప్రేయర్ ఉండదు. లైట్స్ అన్ని ఆఫ్ చేసి అడరేషన్ దివ్య మనసును ప్రతిష్ఠించి చాలా గొప్ప ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన మన ఇండియాలో ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల క్రితం వచ్చింది మన ఇండియాకి. అంత గొప్ప ప్రార్థన ప్రపంచ దేశాలు ఒక్కొక్క దేశం చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక గురువు చేసిన త్యాగం, ఒక పిచ్చి అమ్మాయి స్వస్థత, ఆ అమ్మాయి స్టార్ట్ చేసిన ప్రార్థన అనేక మంది ఆత్మకి రక్షణ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక గురువు ఒక కుటుంబాన్ని వదిలి, తల్లిని వదిలి, తండ్రిని వదిలి, తన సమస్తాన్ని వదిలి చేసిన త్యాగం ఒక సంఘానికి రక్షణ. ఒక గురువు చేసిన త్యాగం కొన్ని కుటుంబాలకి ఆదరణ. ఇది నూతన నిబంధన గురుత్వం. ఈ గురుత్వ స్థాపనకి కారణం ఎవరు తెలుసా? ఆయన స్థాపించారు. ఆయన శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆయన ఎన్నుకున్న 12 మంది ఏమైపోయారు? ఒకడు ఎలాగో చనిపోయాడు. మిగిలిన 11 మంది చెదరైపోయారు. మరి చల్లా చెదరైపోయిన వారందరూ ఒక దగ్గరికి ఎలా వచ్చారు? శిలువలో చెప్తున్నాడు, సహోదరుడా, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మొట్టమొదట మరియ తల్లికి యోహాను అప్పచెప్పాడు క్రీస్తు. కావాలంటే బైబిల్ తెరుచుకుని చూసుకోండి. కానీ మరియ తల్లికి యోహాను అప్పచెప్పలా. అమ్మా ఇదిగో ఆ కుమారుని పట్టుకుని పరిగెత్తింది. పారిపోయిన 10 మందిని పట్టుకుని తీసుకొచ్చింది. మేడగదిలో కూర్చోబెట్టి వారితో కలిసి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మేడగదిలోకి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులు 12 మంది అపోస్తలులుగా మారి 12 మంది గురువులుగా మారి ఆ 12 మంది గురుత్వ జీవితాల మీద స్థాపించబడింది సంఘం. ఆ సంఘానికి మూలం వేసింది. వెళ్ళి పట్టుకుని వచ్చి కూర్చోబెట్టి ఆ సంఘానికి తల్లయింది. శ్రీ సభకి తల్లయింది. అందుకే మనం
స్త్రీ సభ మాట అని గురువులు రాయలేదు. అందుకే లెటనీలో ఏదో చెప్పేసుకుంటే మాత్రం మైక్ ఇచ్చారు, చెప్పాలి, చదివేస్తాం అంతే. ఎందుకు చెబుతున్నాం? గురువులు రాకంటే ఆ గురుత్వ స్థాపనలో స్థాపించింది క్రీస్తు అయితే పునాది వేసింది మరియా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది తెలివి ఎక్కువైపోయి అంటే చెప్పాను నాకు ఏర్పాటు పడుతున్న పిచ్చికి వచ్చిందని ఆ అది తెలివి ఎక్కువైపోయి కొంచెం మాట్లాడుతున్నాను. ఇందాక ఒక మాట చెప్పా, 3 అబద్ధాలు చెప్తున్నాను. దీని గురించి ఒక చిన్న వివరణ ఇచ్చి, సంసోనుకి శక్తి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? చెట్టులో ఉంది కదా. సంసోను తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడే అతను వ్రతతత్పరుడై ఉన్నాడని దేవదూత వచ్చి సంసోను తల్లి చెప్తుంది, నీ బిడ్డ వ్రతతత్పరుడై ఉన్నాడు, పిండముగా ఉన్నప్పటి నుంచి అతని తల మీద మంగళగతి పడకూడదు, అతను ఎక్కడ అశుచితకరమైన నువ్వు తినకు, నీ బిడ్డని తినకు. అలా పెంచితే బలం ఎక్కడుంది? ఇంకా తవలుందా? దేవుడికి సంసోనికి మధ్య ఉన్న ఒక ప్రమాణంలో ఉంది. దేవుడికి సంసోనికి మధ్య ఉన్న ఒక ఒడంబడికలో ఉంది. దేవుడికి సంసోనికి మధ్య ఉన్న ఒక ప్రమాణంలో ఉంది. ఈ రోజున నువ్వు నేను దేవుడు చేస్తున్న ఎన్నో ప్రమాణాలు, ఆ ప్రమాణంలో ఉంది శక్తి. దాన్ని నువ్వు నిలబెట్టుకుంటే నువ్వు పుణితురాలివే, దాన్ని మర్చిపోతే సంసోన్లా దేవదూత వచ్చి చెప్తున్న మాట దయాప్రాప్తురానికి శుభము. ఇది కొన్ని పరశురామ ప్రేరణలో గర్భం ధరించి కన్యక దాని ఒక కుమారుడికి అంటామని చెప్తే, అరే మోసే ధర్మశాస్త్రం అమల్లో ఉంది, నేను కనుక ఇప్పుడు గర్భవతి అయితే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తానని భయపడలా, నా భవిష్యత్తు ఏంటని భయపడలా, నేనేమైపోతానని భయపడలా, ఎన్ని సూటిపోటి మాటలు నా మీద పడతాయని భయపడలా. నీ మాట చొప్పున నాకు అగుడుగా అని ప్రమాణం చేసింది, నిలబెట్టుకుంది. చివరికి సిలువలో ఆయన మరణించే దగ్గర నిలబడింది. ఆయన అప్పు చెప్పిన బాధ్యత నెరవేర్చింది. తరతరములకు నన్ను ధన్యురాలు అని చెప్తారని చెప్పింది. స్టిల్ తరతరంలో ఆవిడ ధన్యురాలని చెప్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంత గొప్ప అభిషేకం ఉన్న కథోలిక సంఘాన్ని నడిపించడానికి దేవుడి చేత ఎన్నిక చేయబడిన యాజకత్వ క్రమమే ఈ గురువు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇన్ని చెప్పినా మనం చెప్పుకునే ఉంటాం. ఎక్కడ ఉంటాం? ఎందుకు? దేవుడు చెప్తున్నాడు, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా. దిగిరాడు ఎక్కడ ఉన్నాడు? చెట్టు. కానీ నువ్వు రాయా, నీకు దీవిస్తా, ఇంట్లోకి వస్తా, నిన్ను ఆదరిస్తా, ప్రేమిస్తా అంటే లేదు లేదు నేను పైకి చూస్తా అని. మనం అంతే ప్రార్థన వస్తున్నాం. నేను హృదయ ద్వారం చేతులు తలుపు పెడుతున్నా, తీరే లోపలికి వస్తాయంటే లోపల ఖాళీ లేదు ప్రభావ కాసేపు ఉన్నాను. మరి లోపల ఏముంది? ఏముంది? ఒకసారి ఒక ఫాదర్ గారు చర్చిలో బయట కూర్చున్నారంట. నాలాంటి ఉత్సాహపూర్వక అప్పుడు వచ్చి అడిగాడు, ఫాదర్ గారిని నేను పర్వత రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని తీరవుతానా అని అడిగిన ఫాదర్ గారు. మరి నేను పర్వత రాజ్యం వెళ్దామా వెళ్ళాలంటే ఏమని నేను అంత ఆశగా అడిగిన ఫాదర్ గారు టీ అంటారేంటండి అని చెప్పి, సర్లే ఫాదర్ అన్నారు తప్పదండి. సర్లే ఫాదర్ టీ అన్నారు తప్పదు కదండి. సరే ఫాదర్ అన్నారు. సరే టీ పోయి అన్నారు ఫాదర్ గారు. మీరు పోస్తున్నారు, పొంగింది, నిండిపోయింది, పొంగుతుంది, పొరుగుతుంది. ఇప్పుడు అవసరం ఫాదర్ పొంగిపోతుంది కదా, మీరు రామని చెప్పలేదంటే 30 పోయాలి. అందులో ఇప్పుడు నేను పాలు పోయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ముందు నేను ఈ టీ పోయడం అవ్వాలా, తర్వాత కప్పు శుభ్రంగా కడగాల, కడిగిన తర్వాత దాంట్లో పాలు పోస్తాయి, పాలులా ఉంటాయి. లేదు ఆయన పోసిన తర్వాత నేను కూడా అందులో పోయిస్తా, మురికిలో మురికే.
ముందు దేవుడిని హృదయంలోకి రావాలంటే నీ లోపల ఉన్న సమస్తం విడిచిపెట్టాలి. నాకు చెప్పారు త్యాగపూరితమైన మాకు 8:34 దేవుడు ఒక మాట అంటారు. ఏమని తీయట్లేదు, నేను చెప్పాను కదా. నన్ను అనుసరింపబోయేవాడు తనను తాను త్యజించుకొని తనను తాను త్యజించుకోవాలి. అలా త్యజించుకున్న వాడే గురువు. కానీ మనం కూడా అలా త్యజించుకోగలిగితే పరలోక రాజ్యానికి మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం. తనను తాను త్యజించుకోవడం అంటే నన్ను నేను వదిలేయడం అంటే నాలో నేను అనే తత్వం చచ్చిపోవాలి. ఇందాక 2వ ఆజ్ఞ గురించి అడగదు. 2వ ఆజ్ఞ ఏంటంటే నీ వలే మనం ప్రేమించాలంటే, ఒక మనిషిని మనిషిలా ప్రేమించాలంటే మనకు మతాలకు వస్తాయి. ఒక మనిషిని మనం మనిషిలా ప్రేమించాలంటే మనకు కులాలకు వస్తాయి. ఒక మనిషిని మనం మనిషిలా ప్రేమించాలంటే మనకు సంఘాలకు వస్తాయి. ఒక మనిషిని మనం మనిషిలా ప్రేమించాలంటే రకరకాల ఈగోస్ అక్కడ వస్తాయి. ఇవన్నీ వదలగలిగితేనే నన్ను నేను విడిచిపెట్టినట్టు. ఆ స్వార్థం, అసూయ, ద్వేషం ఇవన్నీ వదిలేస్తే వాడు ధనికుడు, వీడు లేనివాడు, వాడు మంచోడు, వీడు చెడ్డోడు, ఈ తారతమ్యాన్ని వదిలేస్తే, ప్రతి మనిషిని నిన్ను నువ్వు గౌరవించుకున్నట్టు గౌరవించగలిగితే అప్పుడు నిన్ను నువ్వు వదిలేయగలదు. అవన్నీ ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? కోరుకున్న 7 వారాల నగలు ఉన్నప్పుడు, కోరుకున్న ఆస్తులు ఉన్నప్పుడు. మనం చచ్చిపోతే మనం ఇంటి పత్రాలు మన మీద పెట్టి పాతి పెట్టుకో. మనం 7 వారాల నగలు కొనుక్కుంటే అవన్నీ మనం ఇంటికేసి పాతి పెట్టకూడదు. మొత్తం తీసుకుని చల్లబడి చుట్టి పాతి పెట్టు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి ఏం కావాలి మనకి? ఇవన్నీ చికిత్సగలిగినప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి అనుసరించగలం. 2వ విషయం, తన శివుని ఎత్తుకోవాలి. మన జీవితంలో ఉన్న కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ చెప్పి దేవుడికి తీసేయని చెప్తాం. ఎక్కడైనా ప్రార్థన పెట్టాలి, పెద్ద ప్రార్థన పెట్టి ఇదిగో స్వస్థత చాలా రా అంటే బయట వెళ్ళిపోతాం. ఒక చిన్న ప్రశ్న, 12 సంవత్సరాల రక్తస్రావంలోకి యేసు ప్రభు వస్త్రపు చెంగును తాకితే ఏమైంది? స్వస్థత. పుట్టుకుంటి వాడే భక్తులమైన తాకితే మరి సాక్షాత్తు నా శరీర రక్తాలను భుజించగలి దివ్య ప్రసాద రూపంలో నీలోనికే క్రీస్తు వస్తే నువ్వేమైపోవాలి? స్వస్థత మాత్రం చెప్పాలి. దేవుడు స్వస్థపరిచిన గుండోడు చచ్చిపోయాడు. దేవుడు బతికించిన యాయుడు కుమార్తె చచ్చిపోయింది. దేవుడు కన్నీరు కాక్షమని లేపిన రాజును చచ్చిపోయాడు. స్వస్థత అనేది శారీరక సంబంధమైన విషయం. అది తాత్కాలికమే. శాశ్వతమైనది నీ ఆత్మ. దాన్ని మర్చిపోతున్నాం మనం. ఈ స్వస్థతల కోసం పరిగెడుతున్నాం కానీ ఈ ఆత్మ కోసం పరిగెట్టట్లా. ఎక్కడ నిజమైన వాక్యం ఉందని పరిగెట్టట్లా. మ్యూజిక్ మ్యాజిక్ ఉంటే చాలు, మనం ఆడిగానే పోతాం. ప్రైజ్ లార్డ్, కదా కాదండి? వాక్యం లేకుండా స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది నీకు? వాక్యం లేకుండా పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది నీకు? వాక్యం లేకుండా హృదయ పరివర్తన ఎక్కడి నుంచి వచ్చింది మనకి? వాక్యం లేకుండా నీ జీవితంలో ఏదీ జరగదు. అటువంటి మనల్ని దేవుడు నడిపించడానికి, ఆ వాక్యం మన దగ్గరగా తీసుకొని రావడానికి దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాడు గురువు. నిన్ను ప్రతిరోజు బలపరచడానికి ఆ గురువు ద్వారా తన శరీర రక్తాన్ని అందిస్తున్నది దేవుడు. దాని దగ్గర తీసుకుని వస్తున్నది గురువు. నిన్ను నువ్వు బలపరచుకోవాలంటే, ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు దేవుని వైపు నిలబెట్టుకోవాలంటే, స్థిరంగా నువ్వు నిలబడాలంటే దేవుడు చెప్తున్నాడు, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను, జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను, జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను, జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను.
దివ్య సప్రసాదం తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకసారి చెప్పేసి నేను ముగిస్తాను. రెండోది, దేవుడి వాక్యం చెప్తుంది, యాజకుల యొక్క మాటను ఆలకించి యాజకులు చెప్పిన బోధన గైకుని దేవుడిని అనుసరించు. కానీ మనం చేయలేదు. ఇంట్లో అమ్మ చెప్తే నేను అండి, ఇంకా ఫాదర్ గారు చెప్తే వింటాం. యాజకుడిని గౌరవించండి, యాజకుని మాట ఆలకించండి, వారు చెప్పేది మీ ఆత్మ రక్షణార్థమే. ఎందుకు యాజకుడిని గౌరవించాలి? తన నిష్కామ కర్మలచే తన సమస్తమును త్యజించి పరలోక రాజ్య స్థాపన కోసం తన సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు ఐక్యమై అనుదినము పరలోక రాజ్య స్థాపన నిమిత్తం రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించి ప్రార్థించేవాడే గురువు, అతడే అపర క్రీస్తు. ప్రైజ్ లార్డ్. దివ్య పూజా బలికి నకలు ఇక్కడ జరుగుతుంది అని హెబ్రీయులకు రాసిన లేఖలో పౌలు గారు ఏదైతే చెప్పాడు, అక్కడ కల్వరి బలిలో క్రీస్తు చేసిన బలిని ఆయన నకలు అయిన గురువు ఇక్కడ చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇంకొక మాట, ఎవరికైనా డౌట్ రావచ్చు, ఫాదర్ గారిని పొగడానికి వచ్చేవారు. నేను ఫాదర్ గారిని పొగట్ల, యాజకత్వం యొక్క విలువని చెప్పడానికి వచ్చాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అటువంటి గురువుని ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయండి. వారి ఇంకా పవిత్రతతో ఆ యొక్క సేవను ఇంకా ముందుకు తీసుకుని పోవాలని వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన సహకారం అందించాలి. అన్ని విధాలు మనం వాళ్ళకి సహకరిస్తే మన విచారాన్ని ఇంకా గుడిలో సంఖ్యను పెంచుకోవడానికి కథోలిక సంఘం పనిచేయట్లా, ఆత్మల రక్షణార్థం పనిచేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న వివరణ ఇస్తాను. 12 మంది శిష్యులకి 12 మంది అపోస్తలులకి తేడా ఏంటి తెలుసా? మీరు అడిగేవారు నేను వెయిట్ చేస్తే అలా పోతుంది. కానీ 12 మంది శిష్యులకి పక్కన క్రీస్తున్నాడు, కానీ 12 మంది శిష్యుల లోపల, అందుకే క్రీస్తు ప్రభు దొరకగానే ఇప్పుడు 12 మంది దాక్కున్నారు. ఎక్కడ చెప్పారు మమ్మల్ని ఎందుకు వచ్చింది వాళ్ళు మాకు? యేసు ప్రభు అంటే అమ్మ ఆయన వరకు తెలియదు అంటున్నాడు. ఒక ఆయన ఎక్కడ వెళ్ళి దాక్కున్నారు. కానీ 12 మంది అపోస్తులలో పక్కన క్రీస్తు లేడు, కానీ 12 మంది అపోస్తుల లోపల క్రీస్తున్నాడు. ఇదిగో నేను చంపేస్తానంటే నన్ను తలకిందులుగా సిలువేయమన్నాడు ఒక ఆయన. నా తల వరకు చెప్పమంటున్నాడు ఇంకొక ఆయన. నేను పాపం చేయి, పాత్ర నుంచి మరణ పాత్ర నుంచి పాపం చేయగలవాడే, ఎస్ నేను చేస్తాను ప్రభు అన్నాడు. జబరయ్య కుమారుల పెద్దవాడు మొట్టమొదటి హత్సాక్షి అయ్యాడు. ఈరోజు క్రీస్తు కోసం చాలా సిద్ధమా? ఎందుకంటే మనకు అన్ని కావాలి. దేవుడు దేవుడు అనగానే మనకు ముందుకు వచ్చే ఒక ప్రొజెక్ట్ అయ్యే విషయం ఏంటంటే మన అవసరాలు తీర్చేవాడు, మన కోరికలు తీర్చేవాడు, మన జబ్బులు తగ్గించేవాడు. అంతేగాని ఆత్మను రక్షించి శిక్షించగలిగిన వాడు అన్న విషయం మర్చిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక దివ్య సంస్కారాల గురించి ఒక విషయం చెప్పి ఒక చిన్న యథార్థ సంగతి నాకు చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మనం వేసుకున్న సప్రసాదం యొక్క విలువ ఏంటండి. ప్రైజ్ ది లార్డ్. ఒక అమ్మాయి, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే మనకు కొంచెం అర్థమవుతుంది. ఒక తండ్రి ఒకే ఒక కూతురు, తల్లి లేదు, చాలా ప్రేమగా ఆహ్లాదవంతుగా పెంచుకున్నాడు. ఆ ప్రేమగా ఆహ్లాదవంతుగా పెంచుకున్న తండ్రి ఆ కూతురుని డాక్టర్ చేయాలని ఒక ఎంబీబీఎస్ చదివించడానికి ఒక మెడికల్ కాలేజ్లో జాయిన్ చేశారు. ఆ మెడికల్ కాలేజ్లో చదువుతున్న అమ్మాయి కొద్ది రోజులకి జబ్బు చేసింది. ఆ అమ్మాయికి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డాక్టర్స్ చూసారో చెప్పారు, 10 గంటలు ఈ అమ్మాయి చదువుకోబోద్ది, తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి అప్పచెప్పిపోయినా అన్నారు. వెంటనే కాలేజ్ యాజమాన్యం తండ్రిని పిలిపించారు. తండ్రి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన జీవితంలో వేరే బంధం లేదు, కూతురు తప్ప, భార్య లేదు, ఎవరు లేరు. ఆ బిడ్డ కోసం బ్రతుకుతున్నాడు, బిడ్డ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు. వచ్చాడు, ఆ బిడ్డ చేపట్టుకుని ఏడుస్తూ 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 ప్రార్థన. ఒక్క అవకాశం ఇవ్వడం నా బిడ్డ బ్రతికించండి, ఎందుకంటే ఈ లోకంలో నాకు తన తప్ప ఏ బంధం లేదు ప్రభు.
ఒక్క అవకాశం నా బిడ్డను బ్రతికించమని ప్రార్థన చేసుకుంటా ఒక అంబులెన్స్ మాట్లాడుతున్నాడు, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. డాక్టర్ గారు చెప్పారు, ఇంటికి వెళ్ళి నువ్వు చనిపోతుంది, తీసుకెళ్లి బదిలీ చేసుకోవచ్చు. తీసుకుని వెళ్తా ఉన్నాడు. రోడ్డు మీద ఒక చర్చ్ కనిపించింది. అంబులెన్స్ డ్రైవర్ని లోపలికి పోనేమన్నాడు, లోపలికి పోనిచ్చాడు. ఫాదర్ దగ్గర పరిగెట్టుకుంటూ పోతున్నాడు తండ్రి. ఫాదర్, కొద్ది గంటల్లో నా బిడ్డ చనిపోతుంది. అంబులెన్స్ లో చచ్చిపోయి ఆ ప్రాణంలో ఈ దివ్య పూజ బలుల మధ్యలో ఒక బల్లేసి ఆ బలని పడుకోబెడుతాను. ప్రాణం ఎలాగో పూజ పోతుంది. మీరు ఒక్కసారి శవాన్ని ఆశీర్వదించండి, నేను తీసుకుని వెళ్ళి బయలుదేరి తీసుకుంటాను. ఫాదర్ గారు సరే అన్న. పూజ మొదలైంది. తండ్రి మోకరించి ఆ బిడ్డ పక్కన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క అవకాశం ప్రభువా, నా బిడ్డ బ్రతికించమని ఏడుస్తున్నాడు. పూజ వచ్చింది. తండ్రికి ఒక ఆలోచన, ఒక చీటీ పంపించాడు బిడ్డ మీదకి. ఫాదర్ నా బిడ్డకి చివరిసారి సంప్రసాదం బట్టి క్రీస్తు శరీర రక్తాలను భుజించితే నా బిడ్డ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని ఒక ఆశ. సరే అన్నారు. అందరినీ సంప్రసాదం ఇచ్చారు. ఫాదర్ గారు వస్తూ అమ్మాయిని ఓటు తెచ్చాడు. తండ్రి సంప్రసాదం పెట్టి బిడ్డ మీదకి వచ్చేసారు. పూజ క్రమం నడుస్తూ ఉంది. పూజ అయిపోయింది. ఫాదర్ గారు మాట చెప్తున్నారు, పూజ సమాప్తమైన వీళ్ళు క్రీస్తు ప్రేమలో జీవించండి అంటే 99% చనిపోయిన అమ్మాయి లేచి చెప్తుంది, సర్వీస్ ఉంది వందనంలో. ఒక తండ్రి కన్నీటి ప్రార్థన, ఒక తండ్రికి దివ్య సంస్కారాల మీద ఉన్నటువంటి విశ్వాసం 99% చచ్చిపోయిన శవాన్ని లేపితే, మనం సప్రసాదం తీసుకునేటప్పుడు చివరి అట్లీస్ట్ ఆ సప్రసాదం యొక్క విలువ కూడా తెలుసుకోకుండా తీసుకుంటున్నాం. పాప సంకీర్తన చేయకుండా సప్రసాదం తీసుకోవద్దంటుంది చర్చ్. కానీ మనం పాప సంకీర్తన ఎప్పుడో సంవత్సరానికి 10 సంవత్సరాలు ఎక్కువ. పాప సంకీర్తన అనగానే చెవులోకి వెళ్ళి ఫాదర్ గారి దగ్గర వినబడినట్టు గునిగేసి వచ్చేస్తే పాప సంకీర్తన కాదు. నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపం నిమిత్తం దావీదులాగా పశ్చాత్తాపడి నీ కన్నిటిలో నీ పడక తేలి అంతగా పశ్చాత్తాపడి దేవుడి దగ్గర చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను ఎప్పుడు పాపం చేయని ప్రమాణం చేసి నిన్ను నువ్వు మార్చుకుని అప్పుడు గురువు దగ్గరకు వచ్చి పాప ప్రాయశ్చిత్త క్రియగా పాప సంకీర్తనం చేసి మరలా గురువు చెప్పిన పాప ప్రాయశ్చిత్త క్రియ చేసిన తర్వాత మరలా పాపం వైపు వెళ్లకుండా ఉంటే అది నిజమైన పాప సంకీర్తనం. ఏది వచ్చి పాపం చెప్పాను, లేదంటే ఫాదర్ చెవులు అర్థం కాదు, వాళ్ళు ఇంటి ఆయన నన్ను చూసి ఏమనుకుంటున్నాడు గడగడ గుడివేసి వెళ్ళిపోతే అది పాప సంకీర్తనం కాదు. ఎందుకు గురువు చెవులోనే చెప్పాలి, దేవుడి దగ్గర చెప్పుకుంటే పాపాలు క్షమిస్తారు కాబట్టి అక్కడ కూర్చుని వినే గురువు శరీరం మాత్రం ఆయన వినేది. ఎప్పుడైతే నువ్వు ఈ స్టోన్ మళ్ళీ తీస్తాడో ఇవన్నీ మర్చిపోతాడు. అది మీకు తెలుసు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది పాపం. ఆ దివ్య సంస్కారాల మీద ఉన్నటువంటి విశ్వాసం, ఒక సప్రసాదం ఎంత గొప్ప క్రియలు చేస్తారు. మా విచారణ పేరు ఇప్పుడు కవిలో తెరజమ్మ గారి విచారణ. ఆవిడ చెప్పిన ఒక ధ్యానాంశం, సప్రసాదం తీసుకున్న తర్వాత కళ్ళు మూసుకుని ఒకసారి చూసుకో, ఈ లోపలికి వెళుతున్న క్రీస్తు నీలో చేయబోతున్న కార్యం కనిపిస్తుంది. జస్ట్ తాకితే స్వస్థతలు వస్తున్నాయి, తాకితే మనుషులు మారిపోతున్నారు. ఆయనే సాక్షాత్ నీలోకి వస్తే మరి మనం ఎందుకు మారట్లేదంటే ఆ దివ్య సప్రసాదాన్ని తీసుకునే క్రమం సరిగా ఉండదు. సప్రసాదం తీసుకున్న గంట ముందు వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏం తిని ఇంటి దగ్గర శుభ్రంగా టిఫిన్ చేసి పూజలు రాకూడదు. లేదా కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటా, పూజ మధ్యలో ఎప్పుడైతే ప్రసంగం మొదలైందో మన వాళ్ళు బయటకు వెళ్ళిపోయి చక్కగా పక్కన హోటల్ తినేసి మనం కూర్చుంటారు. సప్రసాదం తీసుకోవడానికి గంట ముందు వరకు ఉపవాసం ఆచరించాలి. పూజలో పశ్చాత్తాపం చెప్తాం మనం. ఏంటది? అది ఉత్తమ స్థానం చెప్పండి. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడితోనూ సహోదరి సహోదరుల మీతోనూ పాప సంకీర్తనం చేస్తున్నాను. ఎవరైనా తలపు చేతను, వాకు చేతను, పేరు చేతను, అశ్రద్ధ చేతను. ఈ జపం చెప్పడానికి ముందు ఎవరైతే పూజలోకి వస్తారో వాళ్ళు మాత్రమే సప్రసాదం తీసుకోవడానికి అనుకుడు. ఆ జపం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినా నువ్వు ఎంత గొప్పలు అయినా వెనకాల కూర్చోవడం, సప్రసాదం తీసుకోవద్దు. తీసుకుంటే అది కూడా పాపం.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కొంతమంది వచ్చారు చక్కగా డైరెక్ట్గా వచ్చేస్తారు నడుచుకుంటా సప్రసాదం టైంకి బండి అక్కడ పెట్టి అమ్మ సప్రసాదం వచ్చారు. పాపం అది. పూజ మొదటి నుండి పాల్గొవాలి. ఇంతకెళ్ళగా మనం కుటుంబ ప్రార్థన మర్చిపోయాం. చివరికి సంఘ ప్రార్థన అన్నప్పుడు కూడా ప్రార్థనకి మనం దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత, ప్రార్థనకు ముందు చదివే వరకు ఉంటే దేవుడికి మనం కొంచెం ప్రాధాన్యత ఇచ్చినట్టు. మధ్యలో వచ్చి కనబడగానే మనం గెస్టులు కాదు, లేదా గిఫ్ట్లు పెట్టుకోవడానికి రాలా. మన ఆత్మను రక్షించుకోవాలంటే, మనం దేవుడిని చేరాలంటే, మన కుటుంబాలు బాగుండాలంటే ఎక్కడ ఉండాలి? పూర్తి ప్రార్థనలో ఉండాలి. అదే 150 రూపాయలు 250 రూపాయలు పెట్టి ఆన్లైన్ టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్తారు. ఇంటర్వ్యూలు ముందుగా ఇంటర్వ్యూలు తర్వాత వెళ్తారా? చెప్పట్లా, మాట్లాడలేదు ఎవరు. మొగోళ్ళు అయితే చెప్పండి, పాట పాడుకుంటాం మళ్ళీ. మోగెవరు అడిగిన నా స్వరము నీయవా కాదుగా, నూరుగా ప్రెసిడెంట్ చెప్పండి. నూరు వాళ్ళు పెట్టి టికెట్ 150 రూపాయలు 200 పెట్టి కొనుక్కుని ఇంటర్వ్యూల తర్వాత వెళ్తామా? మరి దేవుడు పూజ మాత్రం మధ్యలో వస్తాం. దేవుడు మాట్లాడగా, దేవుడు ఏం చేయడుగా, మనం ఎన్ని చేసినా దేవుడు పట్టించుకోడుగా. కరుణామయుడు దయామయుడు, కరుణామయుడు దయామయుడుగా. దేవుడు ఏం చేయడు, దేవుడు మిమ్మల్ని ఏం శిక్షించడు. పాపం యొక్క వేతనము కర్మ ఎక్కడికి పోదు. మనం చేసిన కర్మ మన కాలే వస్తుంది. నువ్వు ఏదైతే వింటున్నావో అదే పంటల కోసం. దేవుడే మనం కొట్టేసి చంపేసి నరికేసేవాడు కాదు, మనం రక్షించేవాడే. కానీ ఇప్పుడు మాట, ఒక యజమాని ఒక గాడిద పెంచుతున్నాడు. ఈ గాడిద పెంచుతామంటే ఈ గాడిద రోజు తౌడు నీతి బాగా బలిసిపోయి చాలా చక్కగా బరువులు మోస్తా ఉన్నట్టు. ఇది పెరిగే కొద్దీ వీడికి తౌడు ఎక్కువ కొనాల్సి వస్తుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అదే ఇదేంటో ఎంత నేర్పందంటే మనం అంతే కష్టపడుతుందా. సరే ఏం చేయాలి అర్థం కావట్లేదు, వీడి డబ్బులు సరిపోట్లా. ఆ పక్కనే వంటని పనిచేసే ఒక మనిషి దగ్గరికి పోయి ఒక 1/4 కేజీ చెక్కపొడి తీసుకొచ్చి 1 కేజీ తౌడులో కలిపేసి పెట్టేసేది. పాపం గాడి తెలియదు కదా, అది తినేసింది. పొద్దున్న వీడికి డౌట్, చచ్చిందా బతికిందని పరిగెత్తుకుంటూ చూశాడు. బతికేవాడు. అమ్మయ్య ఏం కాదు. 2వ రోజు కూడా అట్లాగే పెట్టాడు, బాగానే ఉంది. 3వ రోజు బాగానే ఉంది. ఏం కావట్లేదు, చెక్కపొడి కూడా బాగానే అని చెప్పేసి 1 కేజీలో 1 కేజీ కావడం మొదలెట్టాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, చూస్తున్నాడు, బాగానే ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది, ఇంకేముంది, బాగా తింటుంది, బాగానే ఉంది. ఒక రోజు నాకు ఎక్స్పెక్ట్ చేయాలి, బయటకు చూసరికి గాడి చచ్చిపోయింది. అరే నేను ఈరోజు తాగాను కదా, ఏం కాదా, రేపు తాగా ఏం కాదా, ఎల్లుండి తాగా ఏం కాదా, తాగమాత్రం ఏం తాగుతుంది, ఇప్పుడు 10 సంవత్సరం దాని ఏమైంది, ఏమవలా, లోపల నీకు కనిపించదు కదా, ఏది అవుతానే ఉండేది. ఒక్క రోజు దాని ఎఫెక్ట్ కొట్టినప్పుడు తెలుస్తుంది ఏమవుతుంది. చెక్కప్పుడు ఒక రోజు పెట్టినప్పుడు ఏం కాదా, 2వ రోజు పాపం చేసినప్పుడు ఫస్ట్ రోజు బాగానే ఉంది, 2వ రోజు బాగానే ఉంది, 3వ రోజు బాగానే ఉంది, 10 రోజులు బాగుంది, 10 సంవత్సరాలు బాగుంది, 20 సంవత్సరాలు బాగుంది. ఒక రోజు దాన్ని ఎఫెక్ట్ కొట్టినప్పుడు తెలుస్తుంది నువ్వు చేసిన పాపం యొక్క ఫలితం, నాటిన పాపం అనే విత్తనం యొక్క ఫలాన్ని నువ్వు కోసుకునేటప్పుడు, ఆ మరణం మన దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. దేవుడు కాదు మనం శిక్షించేది, మనకి మనమే వేసుకుంటున్న పాపం యొక్క వేతనం అనే ఒక శిక్ష. ఇవన్నీ పోవాలంటే నిజమైన కథోలిక విశ్వాసంలో ప్రార్థన చేసుకుంటూ, దివ్య పూజలో నిండు పూజలో పాల్గొని, పాప సంకీర్తనలు చేసుకుంటూ, ఒక పవిత్రమైన బిడ్డలుగా మనల్ని మనం మార్చుకోవడానికి మనకి దేవుడిచ్చిన అవకాశం గురువులు, సప్రసాదం, 7 దివ్య సంస్కారాలలో మనకి ఎలాగో ఒకటి దొరకదు, 6 దొరుకుతుంది. ఏంటి అవన్నీ దొరకండి? గురుపట్టాలు. అయితే గురుపట్టం అయితే జ్ఞాన వివాహం ఉండదు. ఒకవేళ జ్ఞాన వివాహం ఉంటే గురుపట్టం ఉండదు. కాబట్టి మనకు దొరికేది 6. ఎక్కడే పుట్టాం, ఎక్కడే బతుకాం, ఈ 6 దివ్య సంస్కారాలు తీసుకుని ఎక్కడే చచ్చిపోతాం. మ్యూజిక్లు మ్యాజిక్ పోవాలి, మళ్ళీ అన్నట్టు ఇక్కడికి రాదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గురుత్వం గురించి తెలుసుకుందాం, సప్రసాదం యొక్క విలువ తెలుసుకుందాం. సాక్షాత్తు క్రీస్తే
తన శరీర రక్తాలుగా పాత నిబంధన బలిలో ఏ జంతువు యొక్క రక్తంలో మీరు తినద్దు అని చెప్పాడు. ఎందుకంటే ఆ రక్తంలో ప్రాణం. కానీ ఇక్కడ ప్రాణం సర్వం మన కోసం త్యజించిన క్రీస్తు రక్తం మన కోసం సిద్ధపడింది. ఆ రక్తంలో మనకి విమోచన ఉంది, మనకి పాప క్షమాపణ దొరుకుతుంది, పాప పరిహారం దొరుకుతుంది. కాబట్టి ఆ శరీర రక్తాలను తీసుకునేటప్పుడు యోగ్యంగా తీసుకోవడం మన ధర్మం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యోగ్యంగా తీసుకోవాలి. ఆ యోగ్యత అనేది మనలో ఉంటే, ఆ యోగ్యత మనలో మనం అలవాటు చేసుకోగలిగితే అసలు దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆనోకులు చేయబట్టడం తీసుకుని పోయాడు పరలోకానికి. ఏలియాని అగ్నిరథం పంపించి మరి తీసుకుని వెళ్ళాడు, మహారాజును తీసుకెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారు శరీరంతో పరలోకానికి? నంబర్ ఏంటి? జంబ్లింగ్ అవుతుంది నంబర్ 2, 3, 3, 4, 5 వెళ్ళారు. వెళ్ళిపోతారు. అయితే పరలోకానికి వెళ్ళే తీరు మాత్రం 3 రకాలు. మొట్టమొదటిది ఆత్మ శరీరాలతో. మరి మోషే గారు ఏమయ్యాడు? అయ్యో మోషే గారు ఎవరికి వెళ్ళారు? యోధాపత్రిక 1వ అధ్యాయంలో మాట అంటాడు అక్కడ అద్భుతంగా. మిఖాయిలు దూతకి సైతానికి మోషే శరీరం ఎవరు తీసుకుని పోవాలని వాగ్వాదం జరిగినప్పుడు నా దేవుడు నిన్ను గద్దించుడు కాగా మిఖాయిలు గారు సైతాన్ని గద్దించి మోషే శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మరణించిన తర్వాత కొనుక్కోబడింది మోషే శరీరం. మత్తయి 17లో దివ్యరూప ధారణలో ఏలియాతో పాటు మోషే వచ్చాడు, ఆయన కొనుక్కోబడ్డాడు అనడానికి ఆధారం. ప్రైజ్ లార్డ్. మరి తల్లిని దేవుడు తీసుకుని పోయారు. అలాగే దర్శనగ్రంథం 12వ అధ్యాయంలో స్త్రీ దివ్యరూప ధారణ కనిపిస్తుంది, అది ఆధారం. ఒక పెద్ద అయ్యారు నాతో ఆరాధన చేసినప్పుడు ఆవిడ మరే కాదు సంభవం అన్నాడు. అక్కడ మనం సరిగ్గా చదివితే ఆవిడ గర్భంలో నుంచి ఇనపదండం పట్టుకుని లోకాన్ని పరిపాలించగల రాజు వచ్చాడు అని ఉంది. కీర్తన గ్రంథం ప్రకారం ఇనపదండం పట్టుకుని లోకాన్ని పరిపాలించగలిగిన రాజు క్రీస్తు ప్రభు. మరి ఆ క్రీస్తు ప్రభు సంఘం గర్భంలో నుంచి బయటకు రాడు. సంఘానికి క్రీస్తుకి ఉన్న అనుబంధం రకరకాలుగా చెప్పబడింది. నేను మీ స్నేహితుడు అంటాడు దేవుడు చోట. సంఘం ప్రియుడు వధువు అయితే క్రీస్తు ప్రియుడు అంటారు, వరుడు అంటారు. మరి వరుడు వధువు గర్భంలో నుంచి వస్తాడా? ఒక్కసారి ఆ దర్శనగ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చూస్తే దివ్య మందసము మరలా కానయ్యను అంటాడు. దివ్య మందసం కానయ్యను అనగానే మరి తెలియ కనిపిస్తుంది. ఎందుకు దివ్య మందసం అన్నారు అంటే పాత నిబంధన గ్రంథంలో దివ్య మందసంలో 3 విషయాలు పెట్టేవాడు. మొట్టమొదటిది అహరోను కర్ర, యాజకత్వ సూచిక. రెండవది 10 ఆజ్ఞల పలకలు. అది వాక్యం లేదు, వాక్యం దేవుడు వద్ద ఉండేది, వాక్యమే దేవుడు ఏంటో ఆ వాక్యం అనే దేవుడు 10 ఆజ్ఞల పలకలు. మన్నా భోజన పాత్ర, పరలోకపు భోజ్యం, మనందరినీ బలపరిచే దేవుని దివ్య ఆహారం. ఈ మూడింటికి సాదృశ్యం క్రీస్తే. మెల్కీసెదెకు యాజక క్రమం ప్రధాన యాజకుడు క్రీస్తే. మనందరినీ సంతృప్తి పరచడానికి తన శరీర రక్తాలను సమర్పించుకునే దివ్య సంప్రసాదంగా మారింది క్రీస్తే. మనందరికీ వాక్కు మనుష్యావతారానికి మన మధ్య సంచరించను, ఆ వాక్కు క్రీస్తే. ఈ 3 అద్భుతమైన విషయాలను కలగలిపి క్రీస్తుని గర్భంలో మోసింది దివ్య మందసం. ఈ క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు యోహాను 1:14 ప్రకారం ఆ వాక్కు మనుష్యావతారం ఎత్తింది, ఈ మందసం మనుష్యావతారం ఎత్తింది. ఈ మందసమే మరి ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దివ్య రూపధారణ చెప్పాను, శరీరంతో ఏమి అన్న విషయం చెప్పాను. మరి తల్లి గురించి నేను ఒక పుస్తకం రాశాను, త్వరలో దాన్ని తీసుకుని రాబోతున్నాను. అన్ని క్వశ్చన్ల మీద ఆన్సర్స్. కాబట్టి కథోలిక సంఘం శాశ్వతంగా ఉండే సంఘం, మొదటి నుంచి ఉన్న సంఘం. ఈ సంఘంలో ఉన్న 7 దివ్య సంస్కారాలను వినియోగించుకొని మనల్ని మనం పవిత్రపరుచుకుని స్త్రీ సభలో నిజమైన విశ్వాసులుగా, బిడ్డలుగా మనల్ని మనం తయారు చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నిలబడి పాట పాడుకొని పూజలో పాడు.
ఇప్పుడు నువ్వు విన్న వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకోవడం కోసం కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టు దేవుడిని ఆరాధించారు. ఆరాధించెదను యేసయ్యా నిన్ను, ఆరాధించెదను యేసయ్యా నిన్ను, నా పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించెదను, నా పూర్ణ శక్తితో నిన్ను